హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, తమ్నైల్ మీద చూశారు కదా బిట్ కాయిన్ స్ట్రాటజీ అనేది. చాలామంది అడుగుతున్నారు ఒక బిట్ కాయిన్ స్ట్రాటజీ చెప్పమని చెప్పేసి. సో నేను యూజ్ చేసే స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీలో మనం బోలింగర్ బ్యాండ్ అనే ఇండికేటర్ అనేది యూజ్ చేస్తాము. చాలామంది తెలిసే ఉంటుంది ఈ బోలింగర్ బ్యాండ్ అనేది. బ్యాంక్ నిఫ్టీ వాటిల్లో మన ఈక్విటీస్లో వాడుతూ ఉంటారు. సో ఎవరైనా తెలియకపోయి ఉంటే ఒకసారి బోలింగర్ బ్యాండ్ ఏంటి అనేది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఈ బోలింగర్ బ్యాండ్ ఇండికేటర్. సో ఇది మీ స్ట్రాటజీని మీరు మొత్తం తెలుసుకున్నాకే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వీడియో లెంత్ ఎక్కువైతే నేను పార్ట్ 2 కూడా చేస్తాను. దాదాపు మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైతే పార్ట్ 2 కూడా ఉంటుంది. సో అది కూడా చూడండి, డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి, 1-2 సార్లు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఆ తర్వాతనే ట్రేడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. ఇక స్ట్రాటజీలోకి పోతే ఫ్రెండ్స్, నేను ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ మీద చూపెడతాను మీకు. మీరు కావాలంటే డెల్టా ఎక్స్చేంజ్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రాటజీ మీదకి వెళ్ళిపోతాను, బిట్ కాయిన్ అనే స్ట్రాటజీ మీదకి. ఓకే, ఇది బిట్ కాయిన్. సో బిట్ కాయిన్లో ఇక్కడ చూసారు కదా బిట్ కాయిన్, ఇది ఫస్ట్ మనం బిట్ కాయిన్ స్ట్రాటజీ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రెండ్స్, టైం ఫ్రేమ్ అనేది 1 అవర్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, టైం ఫ్రేమ్ వచ్చి 1 అవర్ పెట్టండి. ఓకే, దిస్ ఈజ్ 1 అవర్ టైం ఫ్రేమ్. సెకండ్ వచ్చి ఏం చేయాలి అంటే, ఎస్టర్డే ఇవాళ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఎస్టర్డే 7:30 అంటే ఈవినింగ్ 7:30 క్యాండిల్. ఓకే, ఎస్టర్డే ఈవినింగ్ 7:30 అంటే 19:30 అని ఉంటుంది 24 అవర్స్లో. లేదు అంటే ఈవినింగ్ 7:30, ఈవినింగ్ నిన్న ఎస్టర్డే ఈవినింగ్ 7:30 క్యాండిల్. నా రైటింగ్ కొద్దిగా బాగుండదు ఫ్రెండ్స్, కొద్దిగా ఓపిక బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈవినింగ్ 7:30 క్యాండిల్, 1 అవర్ క్యాండిల్. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో 7:30 క్యాండిల్ నుంచి. థర్డ్ స్టెప్ వచ్చే ఇవాళ టుడే మార్నింగ్ 7:30 క్యాండిల్, మార్నింగ్ 7:30 క్యాండిల్. ఓకే, టుడే మార్నింగ్ 7:30. సో ఇది మనం ఈ ట్రేడ్ అనేది నాట్ బిఫోర్ 7:30 తర్వాతనే మనం ఇందులో ట్రేడింగ్ అనేది ఉంటుంది. సో ఓకే, 7:30 క్యాండిల్. ఈ 3 గుర్తుంచుకోండి. ఏంటి, టైం ఫ్రేమ్ 1 అవర్లో పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఎస్టర్డే 9:30 ఈవినింగ్ 7:30. ఓకే, లేకపోతే ఈవినింగ్ 24 అవర్స్ అయితే 19:30 అని ఉంటుంది. 12 అవర్స్ ఇదైతే 7:30 అని ఉంటుంది ఈవినింగ్. 2 డేస్ అంటే ఇవాళ ఏ రోజు అయితే ట్రేడింగ్ చేస్తున్నారో ఆ ట్రేడింగ్ రోజు 7:30 క్యాండిల్ మార్నింగ్. ఓకే, ఈ 3 మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. క్లియర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ 1 by 1 మీకు చెప్తాను, ఇవన్నీ తీసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చెప్పాను, ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను, కరెక్ట్, క్లియర్. సెకండ్ ఏం చేయాలి, సపోజ్ ఇవాళ నేను 5th ట్రేడ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఇది 4th, ఇవాళ 5th కదా, ఇవాళ 5th డేట్. సో ఇవాళ 5th నేను ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి 4th నాడు ఈవినింగ్ అంటే ఎస్టర్డే ఈవినింగ్ 7:30 క్యాండిల్. ఇక్కడ చూడండి, నాకు 19:30 అని వచ్చిందా, ఫోర్త్ డేట్ కింద. సో దీన్ని నేను వర్టికల్ లైన్ మార్క్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇవాళ 5th రోజు నాకు మార్నింగ్ 7:30 క్యాండిల్ కావాలి. ఇదిగోండి మార్నింగ్ 7:30. ఈ 2 చెప్పాను కదా స్టెప్స్ 3. 1 అవర్ టైం ఫ్రేమ్, ఎస్టర్డే ఈ క్యాండిల్, 2 డేస్ 7:30 క్యాండిల్ తీసుకున్నాక 4th స్టెప్ వచ్చి ఇప్పుడు మనం ఒక ఇండికేటర్ని యాడ్ చేస్తాం. ఇందులో ఒక ఇండికేటర్ యాడ్ చేస్తాం. ఓకే, ఆ ఇండికేటర్ పేరే బోలింగర్ బ్యాండ్. ఓకే, బోలింగర్ బ్యాండ్. ఓకే, బోలింగర్ బ్యాండ్ అని ఉంటుంది. ఇండికేటర్లో సెర్చ్ చేయండి. ఒకవేళ తెలవని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి దీన్ని చూడండి, బోలింగర్ బ్యాండ్ అనేది. మీకు దాని మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బోలింగర్ బ్యాండ్. సో నేను ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళాను, బోలింగర్ బ్యాండ్ అనేది టైప్ చేస్తాను, బోలింగర్ బ్యాండ్, రైట్. సో ఇవి నాకు బోలింగర్ బ్యాండ్స్ వచ్చినాయి. ఓకే, సో మీకు ప్రతి దాంట్లో ఇది కామన్ అండి, అన్ని చార్ట్స్లో కూడా ఉంటుంది. మీరు డెల్టా ఎక్స్చేంజ్లో కూడా మీరు వేసుకొని చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ 4th అయిపోయింది కదా. ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్, ఎస్టర్డే 7:30 అండ్ 2 డేస్ 7:30. సో ఈ ట్రేడ్ మనం ఎప్పుడైనా 7:30 తర్వాతనే చేస్తాం కానీ నాట్ బిఫోర్ 7:30. క్లియర్, రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ రెండిటి మధ్య ఉన్న బోలింగర్ బ్యాండ్ హైలో మార్క్ చేయండి. రైట్, చూడండి ఎట్లా అంటే ఇక్కడ బోలింగర్ బ్యాండ్ ఇక్కడ హై, కరెక్ట్. జాగ్రత్తగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా. ఓకే, ఇది మనకి హై. క్లియర్.
మళ్ళీ ఇక్కడ లో, ఇదే లో కదా, బోలింగర్ బ్యాండ్ లో ఇది. ఓకే, సో ఇక మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేసేయండి. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఈ రెండు వచ్చేసినాయి మనకి. ఒకసారి ఒకటి మనం ఫిఫ్త్ ఉంచుకుందాం, ఎందుకంటే ఇవాళ ఎక్కడి నుంచి ట్రేడ్ చేయాలనేది ఉంటుంది కాబట్టి. సో ఈ లైన్ తర్వాత మనం ట్రేడ్ చేయాలి, ఇక్కడి నుంచి మనం ట్రేడింగ్ అనేది చూడాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మన 4 లైన్స్ ఇందులో వేసేయటమే. కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసిందే, మన ఫాలోయర్స్ ఏంటంటే గ్యారంటీ తెలిసి ఉంటుంది వాళ్ళకి ఏం చేయాలనేది. ఎనీవేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది, 84,937 ఉంది ఇక్కడ, రైట్, ఫస్ట్ లైన్. సో మన క్యాలిక్యులేటర్ తీసుకొని ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. చూడండి, 84,937 ఓకే, మైనస్ కింద ఎంత ఉంది, 81,729, 81,729 క్లియర్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3,208 ఉంది. ఓకే, దీని డిఫరెన్స్ ఎంత ఉంది, 3208. ఓకే, క్లియర్. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే డివైడెడ్ బై 4 చేయండి, చేస్తే 802 పాయింట్స్ వస్తుంది. సో విల్ గో అండ్ 802 అనేది ఇక్కడ 802 వచ్చింది, రైట్. ఈ 802ని ఏం చేయాలి, ఈ హైలోంచి తీసివేయండి. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, మైనస్ 84,937 తీసేస్తే 84,135 అనే లెవెల్ వస్తుంది నాకు. సో నేనేం చేస్తాను, 84,135 అనే లెవెల్ నేను ఇక్కడ మార్క్ చేస్తాను. ఓకే, సో దీన్ని మనం ఒక రెడ్ లైన్గా మార్క్ చేసుకోండి, రైట్. ఇప్పుడు 84,135 రైట్, ఇది రెడ్. ఈ లోకి కలుపుదాం ఫ్రెండ్స్, ఓకేనా, లోకి కలపండి. 81,729 ప్లస్ 802 క్లియర్, అంటే 82,531 క్లియర్. సో నేను ఇక్కడ ఒక లైన్ గీస్తాను, 82,531 క్లియర్. ఇప్పుడు ఇవి వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఈ లైన్ తర్వాత ట్రేడ్ చేయాలి, క్లియర్. ఇక నేను చెప్పనవసరం లేదు, మీ ఎదురుగుంట కనబడుతూనే ఉన్నట్టుంది రిజల్ట్, కరెక్ట్, రైట్. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేయండి అంటే 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీకు ఎట్లా వీలైతే అట్లా మార్చుకోండి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి పెట్టాను. ఇంకా బౌలింగర్ బ్యాండ్ ఆఫ్ చేసేసండి, మనకు అవసరం లేదు. సో ఈ లైన్ తర్వాత దీని కింద మనకి రెండు రెడ్ క్యాండిల్స్ పడితే 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మీ ఇష్టం సార్. 15 మినిట్స్ క్యాండిల్స్ అయినా పర్లేదు, 5 మినిట్స్ అయినా పర్లేదు. చూడండి ఇక్కడ ఎంట్రీ, దిస్ ఈజ్ ద టార్గెట్. చూడండి, ఎక్సలెంట్ టార్గెట్ క్లియర్. ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఈ టార్గెట్, ఇది కూడా బ్రేక్ అయిందంటే మళ్ళీ ఎవ్రీ 25 పాయింట్స్కి అంటే ఎవ్రీ 1/4కి కింద ఇంకో టార్గెట్ పెట్టుకుంటూ వెళ్ళండి. నేను టార్గెట్స్ అనేది తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకే, బయ్యింగ్ ఎట్లా చేయాలి ఇందులో అనేది కూడా చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూపెట్టాక నెక్స్ట్ బయ్యింగ్ ఎట్లా వస్తుంది అనేది కూడా చూపెడతాను. చూసారా, ఇప్పుడు ఏం చేయాలి, పైనుంచి ఈ లెవెల్ దిగింది అంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గర మనం సెల్లింగ్ చేస్తాము, క్లియర్. తర్వాత స్టాప్ లాస్ ఏంటి అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఒకవేళ కింద నుంచి ఈ లెవెల్ దాటింది అనుకోండి, ఇక్కడ బయ్యింగ్ చేయండి. ఫస్ట్ టార్గెట్ ఇది, తర్వాత టార్గెట్ ఇది, క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ అనేది బాగా వస్తుంది. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చూపెడతాను, చూద్దాం. ఒకవేళ వీలైతే నేను మిగతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను, టార్గెట్స్ ఇవన్నీ. ఓకే, స్టాప్ లాస్లు, టార్గెట్స్ అనేది సార్ ర్యాండమ్గా ఒక రోజు, మళ్ళీ 4th రోజు చూద్దాం. ఓకే, 5th అయిపోయింది కదా, 5th మన టార్గెట్ వచ్చేసింది కదా. సో 4th రోజుకి ట్రేడ్ చేయాలంటే ఏం చేయాలి, 3rd డే మళ్ళీ అగైన్ 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి ఇది. ఇప్పుడు ఏం చేయాలి, నేను 4th రోజు ట్రేడ్ చేయాలి అంటే 3rd రోజుకి వెళ్ళాలి, రైట్. 3rd రోజుకి వెళ్ళి నేనేం చేయాలి, ఈవినింగ్ 7:30 క్యాండిల్ని మార్క్ చేసుకోవాలి, కరెక్ట్, అంతే సింపుల్. ఫస్ట్ స్టెప్ 1 అవర్ టైం ఫ్రేమ్. తర్వాత 3rd రోజు, 3rd ఇది కదా, 3rd రోజు మనం 17:30 ఇది మార్క్ చేశాను, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నేను 4th ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి 4th 7:30 క్యాండిల్ మార్క్ చేస్తాను, ఇదిగోండి మార్క్ చేశానా. ఇప్పుడు ఏం చేయాలి, మనం బోలింగర్ బ్యాండ్ ఇండికేటర్ వాడాలి. సో నేను షార్ట్కట్ బీబీ అని కొట్టేస్తాను. ఓకే, ఇదిగోండి వచ్చేసింది బోలింగర్ బ్యాండ్. సో నాకేంటి, ఈ 2 లెవెల్స్లో ఈ 2 ఇక్కడ మనకి హైలో మార్క్ చేసుకోవాలి, రైట్. సో మనం మార్క్ చేద్దాం. ఎక్కడ ఇదే హై ఉంది, స్టార్టింగే హై ఉంది, రైట్. లో వచ్చేసి ఇది ఉంది, కరెక్ట్. ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ తీసేసేయండి, ఇవన్నీ మనకి స్క్రాప్ ఇదంతా.
బోలింగర్ బ్యాండ్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఈ రెండింటి మధ్య క్యాలిక్యులేషన్ వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం వేసుకొని ఈ ఫోర్త్ దీని తర్వాత మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, 85,938 కరెక్ట్, సారీ 85,798 సారీ నేనేమైనా తప్పు వేస్తే ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా వేసుకోండి, ఏమన్నా లైవ్లో ఒక్కోసారి మిస్టేక్ జరిగే అవకాశాలు ఉంటాయి. 8,111.6 వేస్తే ఇది ఎంత ఉంది, 4,686 ఉంది, రైట్, ఇది ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డివైడెడ్ బై 4 చేయండి. సరే, డివైడెడ్ బై 4 చేస్తే ఎంత, 1,171. సో 1,171 ఏం చేయాలి, 85,798 నుంచి తీసివేసి 84,626 దగ్గర ఒక లైన్ గీస్తాను నేను. సో ఇవి రెడ్ గీసాను కాబట్టి ఇప్పుడు బ్లాక్ గీద్దాం. ఓకే, 2 లైన్స్. సో విల్ మార్క్ ఇట్ యాజ్ బ్లాక్. ఓకే, నౌ మనం ఎంత, ఇది 84,626 అనే లైన్ దగ్గర మనం చేయాలి. చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది వచ్చి ఇక్కడ 84,626 నుంచి ఫాలో అయిపోయిందా లేదా, క్లియర్. అట్టనే ఒకవేళ కింద నుంచి వస్తుంది అనుకోండి, కింద ఎంత, 81,111.6 ప్లస్ కలపాలి, రైట్, ప్లస్ 1171.6. నేను మిగతావన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఫస్ట్ ఇది కింద నేను 82,283 అనే లెవెల్ని మార్క్ చేస్తాను. కింద 82, ఓకే, 82,283 చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్యురేట్గా, రైట్. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి, 4th అంటే ఇక్కడ దాకే కదా ఫ్రెండ్స్, 4th అంటే ఇక్కడ దాకే కదా, ఇది 5th డేట్కి వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే, మళ్ళీ ఇప్పుడు దీన్ని మీరు 5 minutesలోకి మార్చుకోండి, ఏదైనా చేసుకోండి. సో 4th మన బ్లూ లైన్ తర్వాత కదా, బ్లూ లైన్ ఎక్కడుందో వెళ్దాం, ఇదిగోండి బ్లూ లైన్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఎక్కడ టచ్ కాలేదు, సో మనం ఎక్కడ బై చేయం, ఇక్కడికి వచ్చింది చూసారా, ఇక్కడికి వచ్చాక రెడ్ పడ్డది, రీట్రేస్మెంట్ చూడండి, ఫస్ట్ టార్గెట్ కొట్టేసిందా లేదా, చూడండి ఫస్ట్ టార్గెట్ ఇదే కదా, దీని తర్వాత ఇది. ఓకే, సో ఇట్లా మనం టార్గెట్స్ అనేవి మనం పెట్టుకుంటూ పోతూ ఉంటాం. తర్వాత బయింగ్ ఎట్లా, దీన్ని బై చేయాలా సెల్ చేయాలా అనేది, ఇందులో ట్రెండ్ రివర్సల్స్ ఎట్లా అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ బయింగ్ అయిపోయింది కదా, సో అగైన్ ఇక్కడికి వచ్చినప్పుడు 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి పైకి. సో మళ్ళీ ఇదే లెవెల్ బై చేయండి, చూడండి మళ్ళీ టార్గెట్ వచ్చింది ఇక్కడ, క్లియర్. ఇంత పర్ఫెక్ట్గా దీనికి మనకు ఆల్గోలు తర్వాత ఇంకా వేరే గీతలు అవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి రిస్క్ ఎక్కువ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంట్రీ బోలింగర్ బ్యాండ్ యూజింగ్ బోలింగ్ బ్యాండ్, కరెక్ట్. కాకపోతే మనకు తెలవాలి ఫ్రెండ్స్ ఏ లెవెల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎగ్జిట్ కావాలి అనేది. ఓకేనా, క్లియర్. స్టాప్ లాస్ అంటారా, రిస్క్ ఎంత ఉందో స్టాప్ లాస్ ఎంత అంటే మీరు దీంట్లో హాఫ్ ఆఫ్ ద స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, ఇందులో ఉన్న దాంట్లో సగం స్టాప్ లాస్ పెట్టుకోండి, కింద కూడా అంతే, ఇందులో సగం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయండి. సో మిగతాది ఇంకా విషయాలు నేను మిగతావన్నీ మన పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఇంకొక 1-2 ఎగ్జాంపుల్స్ చూపెట్టి మీకు ఇది లైవ్ అనేది వీడియో అనేది క్లోజ్ చేస్తాను. ఓకే, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, సపోజ్ ర్యాండమ్గా ఒక డేట్ పిక్ చేద్దాం, ఏదో ఒక డేట్. సపోజ్ నేను March 24 అనుకుందాం. ఓకే, March 24 అంటే ఇది ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇది బిట్ కాయిన్ కాబట్టి ఏ డేట్నైనా మనకు ట్రేడింగ్ అనేది దొరుకుతుంది, ఇందులో దొరకదు అనే విషయం ఉండదు. సో మార్చ్ ఏమనుకుందాం, ర్యాండమ్గా పిక్ చేసుకోండి, 24th పిక్ చేసుకోండి. ఓకే, March 24 ఈ లెవెల్స్ అని తీసేద్దాం ఫస్ట్. March 24 రైట్, March 24 ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఇది 23rd 24th కనబడుతుంది ఎక్కడన్నా, 24th ఇది డే క్యాండిల్ కదా, సారీ మనం 1 hour క్యాండిల్లోకి వెళ్ళాలి, కరెక్ట్. సో ఇప్పుడు March 24 చూడండి, ఇక్కడ నుంచి March 24 అనేది స్టార్ట్ అయింది, కరెక్ట్. సో March 24th ట్రేడ్ చేయాలంటే ఏం చేయాలి, ముందు మనం March 23rd ఈవినింగ్ 7:30 క్యాండిల్ని నేను అందుకని ప్రతిదీ ఎవ్రీథింగ్ చెప్తున్నా ఫ్రెండ్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒక్కొక్కటి. ఓకేనా, స్టాప్ లాస్లు కూడా కొడతాయి ఫ్రెండ్స్, జాగ్రత్త, అది కూడా చెప్తున్నాను, రైట్. చూడండి ఇది వేసుకున్నాక ఇప్పుడు నేనేం చేయాలి, ఇక ఫాస్ట్గా చెప్తాను, మీ అందరికి తెలిసిపోయింది కాబట్టి ఇక. సో దీని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇక బోలింగర్ బ్యాండ్ వేసేసాను, ఇక్కడ హై ఎంత ఉందో మార్క్ చేసుకోండి, బోలింగర్ బ్యాండ్ ఇవ్వండి, ఇదే హై, కరెక్ట్, ఇది హై బోలింగర్ బ్యాండ్లో. నెక్స్ట్ ఇది లో, కరెక్ట్, రైట్.
ఇక మనకి ఈ లైన్స్ అన్ని ఈ స్క్రాప్ అంతా మన కొద్దిగా తీసేద్దాం. ఓకే, బోలింగర్ బ్యాండ్ కూడా ఆఫ్ చేసేసేయండి. జస్ట్ ఈ రెండు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ట్రేడ్ చేయడం మొదలు పెట్టాలి. కరెక్ట్, రైట్. ఇక్కడి నుంచి ట్రేడ్ చేయడం మొదలు పెట్టాలి అంటే ఇప్పుడు దీనికి ఉన్న హైలో మార్క్ చేసుకోండి. హై ఎంత ఉంది? 86,135 మైనస్ 83,535. ఓకే, నేను ర్యాండమ్గా పిక్ చేశాను ఫ్రెండ్స్. ఈ డేట్ నాకు కూడా తెలియదు ఏం జరిగిందో. డివైడెడ్ బై 4, 650 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, 650 ఏం చేయాలి? ఈ లోలోంచి తీసేయండి, ఈ లోకి కలపండి. లేదు అనుకుంటే పైకి వెళ్ళిపోయింది అంటే పై దానికి కలపండి. సో ఇప్పుడు నేను కిందకి అంత చేయటం ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి అదంతా టైం వేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైనకే కలిపి చూద్దాం, పైకి వెళ్ళింది కాబట్టి. లేదంటే జనరల్గా మీరు అది కూడా చేయాలి. ఓకే, రైట్. ప్లస్ 86,135. ఓకే, కలిపితే ఎంత వచ్చింది? 86,785. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఒక రెడ్ కలర్ అనేది మార్క్ చేస్తాను. 86,785. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఇది మార్క్ చేసాం. సో ఇక కిందవన్నీ నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ పని. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ లో తీసేస్తే ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం? బై చేస్తాం. కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కిందకి దిగితేనే, లేదంటే పైకి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని 5 minutesలో కన్వర్ట్ చేసుకొని ఇందులోకి మార్చ్ 24. కరెక్ట్. సో మనం బ్లూ లైన్ ఎక్కడ ఉంది ఎత్తుకండి. ఇక్కడ మన బ్లూ లైన్ ఎక్కడ ఉంది? కరెక్ట్, ఇక్కడ బ్లూ లైన్ ఉంది. కరెక్ట్. సో ఇక్కడ మనకి 7:30 క్యాండిల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీని పైకి వచ్చాక కానీ బై చేయం. చూడండి, దీని పైకి వచ్చాక బై చేస్తే ర్యాలీ. ఇదే కదా మన ఫస్ట్ టార్గెట్, బోలింగర్ బ్యాండ్ హై. బోలింగర్ బ్యాండ్ ఇక్కడ కదా మనం బై చేయాల్సింది. ఇది బోలింగర్ బ్యాండ్, ఇక్కడ మనం బై చేస్తాం. కరెక్ట్. ఇది ఇక్కడ మనం బయింగ్ చేస్తాం. బయింగ్ చేశాక ఇప్పుడు ఇదే మన టార్గెట్ అవుతుంది. చూపెడతా చూడండి, ఇదే మన టార్గెట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి, ఎంత ఉంది? 643 పాయింట్స్ ఉంది. సో మళ్ళీ అగైన్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 643 ఏం జరిగిందో నాకు తెలియదు, చూపెడతాను మీకు. చూడండి, 643 పాయింట్స్ ఇక్కడ మార్క్ చేస్తాను ఇక్కడ ఒకటి. ఓకే, సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో ఫ్రెండ్స్. రైట్. ఓకే, 643 అప్రాక్సిమేట్గా చేశాను. సో మనం ఏం చేసాము, ఇక్కడ మార్నింగ్ 10 o'clock అట్లా మనం ఎంట్రీ తీసుకుంటే 643 హిట్ అయిందా? ఇదిగోండి చూడండి, ఎంత పర్ఫెక్ట్ ఎంట్రీ. కరెక్ట్, హిట్ అయిందా లేదా? సో దీని ప్రకారం మళ్ళీ ఇట్లా మనం తర్వాత టార్గెట్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో చేస్తాను. ఒకవేళ కావాలంటే మళ్ళీ 643 పెట్టుకోండి, దాని ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా మళ్ళీ ఇక్కడి నుంచి 643 పెట్టుకోండి. ఓకే, 643 ఎట్లా టార్గెట్స్ పెట్టుకుంటా పోవచ్చు. ఇవ్వండి 643 ఇక్కడ అప్రాక్సిమేట్గా. రైట్, నేను అప్రాక్సిమేట్గా వేసాను 643 అనేది. చూడండి, ఇది మన టార్గెట్ హిట్ అయింది. సో దీని ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్లా మీరు బయింగ్ సెల్లింగ్ అనేది చేస్తే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్త చూసుకోండి, 1-2 సార్లు ఏమైనా డౌట్స్ ఉంటే కవర్ చేసుకోండి. తర్వాత ఎవరికైనా మన గూగుల్ మీట్లో లైవ్లో మనం నాతో పాటు ట్రేడ్ చేయాలంటే వాట్సాప్ నెంబర్కి చేయండి ఫ్రెండ్స్. మంత్లీ రోజు మనం గూగుల్ మీట్లో ట్రేడ్ చేస్తాము. లైవ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సపోర్ట్ చేస్తుంటాను. దానికి డీటెయిల్స్ కావాలన్నా నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి చేయండి. ఓకే, ఇంకా దీన్ని నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ఆల్రెడీ ఇది దాదాపు 20-30 minutes కావస్తుంది. సో నేను ఇక్కడ ఈ సెషన్ ఇప్పుడు ఎండ్ చేస్తాను. మళ్ళీ మీకు నచ్చింది అనిపిస్తే మీరు మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ని బట్టి నేను మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చేస్తాను. ఏమన్నా నేను లెవెల్స్ రాంగ్ వేస్తే జాగ్రత్తగా మీరు వేసుకోండి కరెక్ట్గా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, బాయ్.